అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. సౌలు క్రైస్తవుల హింస. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులు అందరూ యూదయ సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదురైరి. కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. కాని సౌలు క్రైస్తవ సంఘమును నాశము చేయ ప్రయత్నించుచు ఇంటింటా జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకుని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. సమరియాలో సువార్త ప్రబోధం. చెల్లాచెదురైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. అప్పుడు ఆ నగరములో సీమోను అను పేరుగలవాడు ఒకడు నివసించుచుండెను. కొంతకాలము పాటు అతడు తన మంత్ర విద్యచే సమరియా దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెత్తెను. అతడు తానొక గొప్పవాడునని చెప్పుకొనుచుండెను. అందుచే ఆ నగరమునందరి పిన్నలు పెద్దలందరూ అతడు చెప్పిన దానిని శ్రద్ధతో వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని వారు చెప్పుకొనుచుండిరి. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలము ఆశ్చర్యమును కలిగించుటచే వారు అతనిని శ్రద్ధతో ఆలకించిరి. కాని ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను జ్ఞానస్నానము పొందిరి. ఆ బోధను విని సీమోను కూడా విశ్వసించెను. అందుచే అతడు జ్ఞానస్నానమును పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచక క్రియలను గొప్ప అద్భుతములను చూచి నివ్వెరపడెను. సమరయలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకుని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలయనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. అపోస్తలులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి ఒసగబడుటను సీమోను చూచి పేతురుకు యోహానుకు కొంత డబ్బును ఇచ్చి, నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందినట్లుగా నాకును ఈ శక్తిని ఇయ్యుడు అని వారిని కోరెను. అందుకు పేతురు, దేవుని వరమును నీవు డబ్బుతో కొనదలుచుచున్నావా? నీవు నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక. మా పనిలో నీకు భాగము కాని ప్రవేశము కానీ లేదు. ఏలయనా దేవుని దృష్టిలో నీ హృదయము సరిగా లేదు కనుక నీ దుష్టత్వమునకై పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థింపుము. ఈ నీ దురాలోచనను దేవుడు క్షమింపవచ్చును. ఏలయనా నీవు పైత్యపు చేదు వంటి దుర్బుద్ధితో పాపమునకు బందీవైతివని నాకు తోచుచున్నది అని బదులు పలికెను. అందుకు సీమోను వారితో, మీరు నన్ను గూర్చి పలికిన వారిలో ఏదైనను జరగకుండునట్లుగా నా కొరకు ప్రభువును ప్రార్థింపుడు అని మనవి చేసుకొనెను. పేతురు యోహాను సాక్ష్యమిచ్చి ప్రభువు సందేశమును అందించిన పిదప యెరూషలేమునకు పోయిరి. అటు పోవచ్చు వారు సమరియాలోని అనేక గ్రామములలో
సువార్తను ప్రకటించిరి. ఫిలిప్పు ఇథియోపియా ఉద్యోగి. ప్రభువు దూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసి యొక్క కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండుమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదనా, వధింపబడుటకు తీసుకుని పోబడిన గొర్రెవలను ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్లవలను అతడు నోరు తెరువడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలయనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరుగల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయనాజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడి నుండి అన్ని పట్టణముల యందును సువార్తను బోధించుచు కైసరయాకు చేరుకొనెను. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము. అధికారులు మన విధులు. ప్రతి వ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయన దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవుల యందు ఉంచబడిరి. కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించినట్లే. అట్లు చేయువారు తీర్పును తమపై కొని తెచ్చుకొందురు. ఏలయన పాలకులు చెడు కార్యములు చేయు వారికే కాని మంచి కార్యములు చేయు వారికి భయంకరులు కారు. కనుక అధికారికి భయపడకుండా ఉండవలెనని నీవు కోరుదువా? అయినచో సత్కార్యములనే చెయ్యుము, అప్పుడు అతడు నిన్ను పొగడును. ఏలయన అతడు నీ మేలు కొరకై పనిచేయు దేవుని సేవకుడే. కాని నీవు చెడును చేసినచో అతనిని గూర్చి భయపడవలెను. ఏలయన అతడు ఖడ్గమును వృధాగా ధరింపడు.
అతడు దేవుని సేవకునిగా చెడు కార్యములు చేయు వానిపై దేవుని ఆగ్రహమును కనబరచును. కావున దేవుని ఆగ్రహమును బట్టియే కాక మనస్సాక్షిని బట్టియు మీరు అధికారులకు విధేయులు కావలెను. ఏలయన తమ కర్తవ్య నిర్వహణలో అధికారులు దేవుని పరిచారకులుగా పనిచేయుచున్నారు. ఇందుకే కదా మీరు పన్నులు చెల్లించుచున్నది. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు. కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులు కట్టవలసిన వారికి పన్నులను కట్టివేయుడు. ఎవరికి భయపడవలెనో వారికి భయపడుడు. ఎవరిని గౌరవింపవలెనో వారిని గౌరవింపుము. పరస్పర విధులు. ఎవరికిని ఏమియును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరిని అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోడి వానిని ప్రేమించు వాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలయనా వ్యభిచరింపకుము, హత్య చెయ్యకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలన్నీయును ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోడి వానిని ప్రేమించువాడు వానికి ఏ కీడునో చెయ్యడు. కనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను గదా. కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటమునర్చుటకు ఆయుధములు ధరించుదము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగియుందము. వినోదముతో కూడిన విందులు కాని, త్రాగుబోతుతనము కాని, భోగలాలసత్వము కాని, అసభ్యవర్తన కాని, పోట్లాట కాని, అసూయ కాని ఉండరాదు. కాని ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. 14వ అధ్యాయము. తోడి వానిపై తీర్పు. విశ్వాసమున బలహీనుడైన వ్యక్తిని మీలో చేర్చుకొనుడు. కాని వ్యక్తిగతములగు అభిప్రాయములపై వానితో వాదింపకుడు. ఒకడు ఏది అయినను తినవచ్చునని నమ్ముచున్నాడు. కాని విశ్వాసమున బలహీనుడైన మరొకడు శాకాహారమునే భుజించుచున్నాడు. అన్నిటినీ తిను వ్యక్తి తినని వ్యక్తిని నీచముగా భావింపరాదు. అట్లే అన్నిటినీ తినని వ్యక్తి తినువానిని దోషిగా ఎంచరాదు. ఏలైనా దేవుడు అతనిని చేర్చుకొని ఉన్నాడు. మరి ఒకని సేవకునిపై తీర్పు చెప్పుటకు నీవు ఎవ్వడవు? వాడు నిలిచినను పడినను వాని సొంత యజమానుని ఎదుటనే కదా. అయినను వాడు దృఢపడును. ప్రభువు వానిని దృఢపరచుటకు శక్తి గలపాడు. ఒకడు ఒకరోజు కంటే మరి ఒక రోజు మంచిదని తలంచుచున్నాడు. మరి ఒకడు అన్ని రోజులను సమానముగా ఎంచుచున్నాడు. దానిని ప్రతి వ్యక్తియు తన మనస్సులో తానే రూఢిపరచుకొనవలెను. ఒకానొక రోజు చాలా గొప్పదని తలచువాడు ప్రభువునందలి గౌరవము చేతనే అట్లు చేయుచున్నాడు. అన్నిటినీ తినువాడు ప్రభువునందలి గౌరవము చేతనే ఆ విధముగా చేయుచున్నాడు. ఏలైనా తన ఆహారమునకై అతడు ప్రభువునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాడు. కొన్నిటిని తిననివాడు ప్రభువునందలి గౌరవము చేతనే ఆ విధముగా చేయుచున్నాడు. అతడును దేవునకు కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాడు. ఏలైనా మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు. ఎవ్వడును
తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలయనా జీవించియున్న వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడుదుము. ఏలయనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును, అందరును దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. సోదరుని భ్రష్టుని చేయకుము. కనుక ఒకరిపై ఒకరము తీర్పు చెయ్యుట మానివేయుదము. అంతేకాక సోదరునికి ఆటంకము కలుగజేయునది గాని అతడిని పాపాత్ముని చెయ్యునది కాని దేనినైనను చెయ్యరాదని మీరు నిర్ణయించుకొనవలెను. ఏదియును దాని అంతట అది అపరిశుద్ధము కాదు అని యేసుక్రీస్తునందు నాకు నిశ్చయముగా తెలియును. కాని ఏదైనా అపరిశుద్ధమని ఒకడు తలంచినచో అది అతనికి అపరిశుద్ధమే అగును. నీవు తినిన దాని వలన నీ సోదరుని బాధించినచో నీవు ఎంత మాత్రమును ప్రేమపూర్వకముగా ప్రవర్తించుటలేదు. నీవు తిను ఆహారముచే క్రీస్తు ఎవని కొరకు మరణించెను వానిని నాశము చెయ్యకుము. నీవు మేలని భావించునది దూషణల పాలు కాకుండా చూడుము. ఏలయనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ మొసగు నీతి, శాంతి, సంతోషములే. ఈ విధముగా క్రీస్తుని సేవించువాడు దేవుని అంగీకారమును మానవుని ఆమోదమును పొందును. కనుక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుచేయు విషయములనే ఆసక్తితో అనుసరించుదము. భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకుము. అన్ని ఆహారములు తినదగినవియే, కాని ఇతరుల పతనమునకు కారణమగునట్లు ఏమైనను భుజించుట దోషము. మాంసము తినకుండుట, మద్యపానము చేయకుండుట, సోదరుని పతనము చెయ్యు ఏ పనిని చేయకుండుట మంచిది. కావున ఈ విషయమును గూర్చిన నీ విశ్వాసము నీకును దేవునకును మధ్యనే ఉంచుము. తాను ఆమోదించు క్రియలను చేసినప్పుడు శిక్షావిధిని పొందని వాడు ధన్యుడు. కాని తాను భుజించు దానిని గూర్చి ఎవడైనా అనుమానము కలిగి దానిని భుజించిన ఎడల వాడు దోషియగును. ఏలయనా వాడు చేయు పని విశ్వాసముపై ఆధారపడినది కాదు. అంతేకాదు విశ్వాసముపై ఆధారపడనిది ఏది అయినా పాపమే. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. గయ్యాలి భార్య సనుగుడు వాన రోజున ఎడతెగక చినుకులు పడినట్లుగా ఉండును. గాలిని ఆపుట కాని చమురును గుప్పిట పట్టుట కాని ఎంత కష్టమో ఆమె నోరు మూయించుటయు అంత కష్టము. ఇనుమునకు ఇనుముతో పదును పెట్టినట్లే నరుడు తోటి నరుని పరిచయము వలన సునిశ్చితుడగును.